ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పిన మా దగ్గరనే రైతు రుణమాఫీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఈ పీరియడ్లో తీసుకున్నటువంటి వ్యవసాయ పంట రుణాలను 2 లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది వచ్చే నెల 15వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ వచ్చే నెల 15వ తారీఖు లోపల ఒక సబ్ కమిటీ వేసి దానికి కావాల్సిన విధి విధానాలు రూపొందించి అన్నిటిని కూడా అన్ని బ్యాంకులలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి ఒకేసారి రుణమాఫీ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇదొక శుభవార్త. మరి గతంలో 2006-7 మధ్యన అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా 13,000 కోట్ల రుణమాఫీ ఒకేసారి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇది రెండవసారి ఒకేసారి రుణమాఫీ చేయడం అనేది ఇది చరిత్రలో ఎవరు చేయలేదు. ఇది ఒక రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైనది తప్ప మరెవరికి కాలేదు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు చేసిండు రుణమాఫీ. అది 28,000 కోట్ల లోపలనే అయింది. దాన్ని కూడా పావులా అంటే 25% అని చెప్పి పూర్తి స్థాయిలో చేయలే. మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇది అమల్లోకి చేయడం అనేది అత్యంత సంతోషకరమైన విషయం. ఇది మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ, అచ్చంపేట ముద్దుబిడ్డ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం రైతుల పక్షాన నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికి మించి మొన్నటి వరకు చాలామంది ప్రతిపక్ష నాయకులు, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రులు అవహేళన చేసి మాట్లాడారు. ఈ అవహేళనకు ఒకేసారి పులి స్టాప్ పడబోతూ ఉంది. రైతుల పక్షపాతి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకం మొన్ననే డబ్బులేరని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పాం. 2-3 రోజులనే అందరికీ కూడా రైతు బంద్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ రైతులకు పెద్దపీట వేయబోతూ ఉన్నాం. సబ్సిడీ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, అదేవిధంగా మద్దతు ధర కానీ, అదేవిధంగా రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యము. అందుకే వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారో దానికి అనుగుణంగానే ఇవాళ ఆ రోజు మాట ఇచ్చాం, ఈరోజు మాట నిలుపుకుంటా ఉన్నాం. మరి ప్రతిపక్ష నాయకులు గమనించాలి. ప్రతిపక్ష నాయకులు మాటలు చెప్పారు, కాలం